అందరికీ నమస్కారం అండి. దీపావళికి విడుదలైన 'అమరన్' అనే సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంతో నటుడు శివకార్తికేయన్ తనను విమర్శించే వాళ్ళందరినీ, మరీ ముఖ్యంగా తమిళ, ద్రవిడ రాజకీయ, సోషల్ మీడియా మీమర్స్ని, ట్రోలర్స్ని అందరినీ ఎడంకాలుతో తన్నారు. అసలు శివకార్తికేయన్ను అంత దారుణంగా విమర్శించాల్సిన అవసరం ఏంటి? ఎవరు ఎందుకు విమర్శించారు అనే విషయాలు తెలిస్తే తమిళ సోషల్ మీడియాలో ఎంత ఎదవలు ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. శివకార్తికేయన్ విజయ్ టీవీలో వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2012వ సంవత్సరంలో దర్శకుడు పాండిరాజా దర్శకత్వంలో వచ్చిన 'మరీనా' సినిమా ద్వారా తమిళ సినిమాకు కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. అదే సంవత్సరంలో ధనుష్ నటించిన 'త్రీ' సినిమాలో ధనుష్కు స్నేహితుడిగా నటించారు. ఆ తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ వచ్చారు. వాటిలో 'కేడీ బిళ్ళ', 'కిలాడి రంగా', 'వర్తపడాద వాలిబర్ సంఘం', 'రజనీ మురుగన్', 'రెమో' వంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించడమే కాక కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు శివకార్తికేయన్ గారు. ఎంతలా అంటే కేవలం కుటుంబ ప్రేక్షకుల వల్లనే తన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన శివకార్తికేయన్ సినిమాలన్నిటిలో మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. వాటిలో 1 హాస్యం ప్రధానంగా ఉంటుంది, 2 కుటుంబ నేపథ్యంలో కథ ఉంటుంది, 3 ప్రేమ కోసం హీరోయిన్ వెనకాల పడే హీరో కథ అయి ఉంటుంది. 4 ఈ మధ్యన వచ్చే తమిళ సినిమాల్లో ఉండే కులగజ్జి, అంబేద్కరిజం వంటి విషయాలపై చర్చ ఉండదు. 5 మరీ ముఖ్యంగా హీరో మనలో ఒకడిగా ఉంటాడు. 6 క్రైమ్, గ్యాంగ్స్టర్ సినిమాలు వంటి నేపథ్యాల్లో సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. శివకార్తికేయన్ గారి సినిమాల్లో మనం గమనించేది ఎక్కువగా ఇవన్నమాట. ఈ కారణాల వల్లనే శివకార్తికేయన్ కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందుకే చాలామంది శివకార్తికేయన్ మీద ఈర్ష్య, అసూయ పెంచుకున్నారు. అందులో ధనుష్ గారి మాస్ అభిమానులు కూడా అస్సలు ఓర్వలేకపోతున్నారు. 2 సంవత్సరాల క్రితం అంటే 2022లో విడుదలైన 'డాన్' సినిమా యావరేజ్ ఆడింది. అదే సంవత్సరంలో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రిన్స్' సినిమా ఫ్లాప్ అయింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ట్రోలర్స్, మీమర్స్, యూట్యూబ్ రివ్యూవర్స్ అందరూ బాగా ట్రోల్ చేశారు శివకార్తికేయన్ గారిని. శివకార్తికేయన్ వల్లనే తమిళ సినిమా నాశనం అవుతుంది అని, తన సినిమాలకు సోషల్ మీడియాలో డబ్బు ఇచ్చి ఫేక్ ప్రమోషన్స్ చేయించుకుంటున్నాడని, శివకార్తికేయన్ అన్ని కమర్షియల్ సినిమాలే చేస్తున్నాడని, తన సినిమాలలో తమిళ ఆడియన్స్ని చెడగొడుతున్నాడని, తాను తీసే కామెడీ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన జనాలు మిగిలిన సినిమాలు అంటే కులగజ్జి సినిమాలు, అంబేద్కరిజం గురించి వచ్చే సినిమాలు, క్రైమ్ సినిమాలు, ఆర్ట్ సినిమాలను ఎవరూ చూడడం లేదని, శివకార్తికేయన్ అంటే క్రింజ్ శివకార్తికేయన్ అని ఇలా రకరకాలుగా ట్రోల్ చేశారు. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే తమిళ సినిమాల్లో చాలా వ్యవసాయం మీద చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ భారీ నష్టాలు తీసుకొచ్చాయి అన్నమాట. అలాగే అంబేద్కరిజం మీద, కులాల మీద వచ్చే సినిమాలు కూడా చాలా వరకు నష్టాలు తీసుకొస్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారు కదా, రజనీకాంత్ పారంజిత్ అవనివ్వండి, లేదంటే మన స్పైడర్ మహేష్ బాబు గారితో 'స్పైడర్' అని ఒక సినిమా తీశాడు. ఆ డైరెక్టరు రజనీకాంత్ 'దర్బార్' అని ఒక సినిమా తీశాడు. ఇవన్నీ భారీ నష్టాలు తీసుకొచ్చాయి. కమల్ హాసన్ సినిమాలు కూడా భారీ నష్టాలు తీసుకొచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి భారీ నష్టాలు తీసుకొచ్చి నిర్మాతలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేనంత పరిస్థితిని ఏర్పరిచాయన్నమాట. వాటిని ఎవరు టచ్ చేయలేదు, వాటి గురించి ఎవరో మాట్లాడలేదు సోషల్ మీడియాలో. కానీ శివకార్తికేయన్ మాత్రం బాగా విమర్శిస్తున్నారు. ఎందుకురా అంటే ఆయన ఫ్యామిలీ సినిమాలు చూస్తున్నారంట, క్రైమ్ సినిమాలు ఎవడో చూడట్లేదంట. ఆయన తీసే ఫ్యామిలీ కామెడీ సినిమాలకి జనాలు బాగా అలవాటు పడిపోయారంట. వీళ్ళు చెప్పడం, ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చెప్పడం అనమాట. ఒకవేళ ఎవరైనా శివకార్తికేయన్ సినిమాకు పాజిటివ్గా రివ్యూ ఇచ్చినా వాళ్ళని కూడా భయంకరంగా ట్రోల్ చేసేవారు అనమాట. ఈ క్రింజ్ శివకార్తికేయన్ అనే పదాన్ని బాగా వైరల్ చేశారు. ఇక్కడ శివకార్తికేయన్ గారు చేసింది ఏమిటంటే ఆయన బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా, ఆయన నటనకు తగ్గట్టుగా ఆయనకి ఏ కథలు సరిపోతాయో, ఏ కథలు నప్పుతాయో ఆ కథలనే ఎంచుకున్నారు. ఇప్పుడు 'అమరన్' అనే సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించింది, భారీ హిట్ కొట్టింది. సినిమా చాలా బాగుండేసరికి కుటుంబ ప్రేక్షకులను ఆపలేకపోతున్నారు. థియేటర్ వాళ్ళు ఎగబడుతున్నారు. అందరూ పాజిటివ్ రివ్యూస్ వేస్తున్నారు. కానీ ఈ ద్రవిడ రాజకీయ రివ్యూవర్స్ అందరూ చచ్చినట్లు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. కానీ ఒక్కడ మొహంలో కూడా సంతోషం అనేది లేదనమాట. శివకార్తికేయన్ గారు తన మీద వచ్చిన అర్థం పర్థం లేని విమర్శల గురించి ఎక్కడా మాట్లాడలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు అంతే. ఇప్పుడు భారీ విజయాన్ని అందుకున్నాడు.
అంతే ఫ్రెండ్స్, మనల్ని చూసి మురిగే ఊర కుక్కలకు మనం సమాధానం చెప్పనవసరం లేదు. ఆ ఊర కుక్కలను తరమాల్సిన అవసరం కూడా లేదు. మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆ ఊర కుక్కలే మన వెనకాల తోక ఊపుకుంటూ వస్తాయి. నా వివరణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నా వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.